జిల్లా గుడివాడ వైసీపీ నేతల చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. టీడీపీ నేతలు పార్టీ ఆఫీసుపై దాడి కేసులు వెలికితీసినట్టు సమాచారం. అధికారంలో ఉండగా మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావుకు వైసీపీ నేతలు బెదిరింపులు ఫోన్ చేశారు. అయితే 2022 డిసెంబర్ 25న టీడీపీ ఆఫీసులో రావి ఇతర టీడీపీ నేతలపై కత్తులు, కర్రలు, ఇనుప రాడ్లు, పెట్రోల్ ప్యాకెట్లతో దాడులు చేశారు. కృష్ణా జిల్లా గుడివాడ వైసీపీ నేతల చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. టీడీపీ నేతలు పార్టీ ఆఫీసుపై దాడి కేసులు వెలికితీసినట్టుగా సమాచారం. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి పూర్ణ అందిస్తారు. పూర్ణ, ఏదైతే గుడివాడ కొడాలని అంచర్లు ఏదైతే గతంలో టీడీపీ నేతల మీద దాడులు చేశారో ఆ కేసులో మొత్తం కూడా తిరగదొడుతున్న పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. ప్రధానంగా ఏదైతే 2022 డిసెంబర్ 25న వంగవీటి మోహన్ రంగ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనేందుకు మాజీ ఎమ్మెల్యే అదే రావి వెంకటేశ్వరరావు ఆయన మీద దాడికి పాల్పడిన ఘటన మళ్ళీ దాన్ని తిరగదోడుతున్న పరిస్థితి నెలకొంది. ఏదైతే ఈరోజు మొత్తం రావి వెంకటేశ్వరరావు కార్యాలయం మీద మొత్తం కూడా ఎవరైతే కొడాల నాణ్యంచర్లు ఉన్నారో వాళ్ళంతా కూడా కర్రలు, కత్తులు, ఇనుపరాడ్లు, పెట్రోల్ ప్యాకెట్లతో దాడులు తెగబడిన పరిస్థితి నెలకొంది. అయితే అప్పుడు మొత్తం కూడా ఆ ఘటనకు సంబంధించి కూడా వైసీపీ నాయకులైతే పూర్తి మద్దతు అయితే అప్పుడు పోలీసులు కొమ్ముగాసిన పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ప్రధానంగా చూస్తే కనుక అప్పుడు టీడీపీ నేతల మీద తప్పుడు కేసులు పెట్టి అన్ని కూడా అప్పుడు సిఐ వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి నెలకొంది. ఇప్పుడు అప్పట్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ అన్నింటినీ మళ్ళీ కూడా తిరగదోడి వాటిని క్షుణ్ణంగా పరిశీలించి అన్నింటినీ కూడా పరిశీలించి మళ్ళీ వాటి మీద మళ్ళీ పునర్విచారణ జరిపి మళ్ళీ కేసులు అయితే నమోదు చేసిన పరిస్థితి నెలకొంది. ప్రధానంగా ఎవరైతే ఈ ఘటనకు వెనక ఉన్న కొడాల నాని అనుచరులతో పాటు దుక్కుపాటి శేషభూషణ్ అంటే కొడాల నానికి ప్రధాన అనుచరుడు దుక్కుపాటి శేషభూషణ్ సంబంధించిన అనుచరులు వీళ్ళంతా కూడా ఉన్నారని తెలుస్తుంది. వీళ్ళందరి మీద మొత్తం కూడా కేసులు అయితే నమోదు చేసినట్టు కూడా తెలుస్తుంది. వీళ్ళందరినీ కూడా త్వరలోనే పోలీసులు అయితే అదుపులో తీసుకుని ప్రశ్నించే అవకాశం కూడా కనపడుతుంది. లక్ష్మీ దుర్గా. థ్యాంక్ యూ పూర్ణ.